మొన్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ మనుమడి పుట్టినరోజు పార్టీలో ఒక యువతి నన్ను గుర్తుపట్టి నా ఛానల్ వీడియోస్ను ఎప్రిషియేటివ్గా మాట్లాడుతుండగా ఆమె 4 ఏళ్ల కుర్రాడు ఉన్నట్టుండి విపరీతమైన అల్లరి ప్రారంభించి పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడ డెకరేషన్స్ను అన్నీ పాడు చేస్తుంటే ఆవిడ ఎంత సమజాయించినా వాడు వినకపోవడం, అక్కడ ఉన్నవారందరూ ఈమెకేసి ఇదేం పెంపకం అన్నట్లుగా చూడడంతో సిగ్గుపడి ఆ కుర్రవాని చెయ్యి గట్టిగా పట్టుకుని బయటకు తీసుకుపోతూ, ఆంటీ ఇలాంటి పిల్లల్ని ఎలా డీల్ చేయాలో అనే దాని మీద ఒక వీడియో చేయరు, మా లాంటి వాళ్ళకు ఉపయోగిస్తుంది అంది. నిజమే కదా అనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? పిల్లలు వైలెంట్గా బిహేవ్ చేయడానికి ప్రత్యేకంగా పార్టీస్లోనూ గ్యాదరింగ్స్లోనూ అది ఎక్కువ అవడానికి కారణాలు పిల్లవాడే అని అనుకోవడం కరెక్ట్ కాదు. పిల్లవాడు అక్కడ పరిస్థితికి నిలబడి కంట్రోల్ చేసుకోలేకపోవడం, టూ మచ్ నాయిస్, టూ మెనీ పీపుల్ అండ్ ల్యాక్ ఆఫ్ పర్సనల్ ప్లేస్ ఇన్ ద క్రౌడ్, ఇవన్నీ ఎమోషన్ను అగ్రవేట్ చేస్తాయి. ఈ వయస్సులో ఎమోషన్స్ను రెగ్యులేట్ చేసే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఇది తొందరగాను, కొంతమంది పిల్లలకి లేటుగాను డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది సింగిల్ చైల్డ్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎక్స్పోజర్ తక్కువైన మూలంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఇలాంటి ప్రవర్తనలు తల్లిదండ్రులు తనకు అటెన్షన్ ఇవ్వట్లేదని వారి దృష్టిని ఆకర్షించడానికి చేస్తుంటారు. కొట్టడం, తొయ్యడం, అరవడం, అన్నీ విసిరేయడం లాంటివన్నమాట. ఇంకో కారణం, ఇంట్లో స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉన్నప్పుడు గ్యాదరింగ్స్లో ఇక్కడ నన్ను ఏమీ అనర్లే అని విజృంభిస్తూ ఉంటారు. పిల్లలు చూసి నేర్చుకుంటారు కదా. తల్లిదండ్రులలో అగ్రెసివ్ బిహేవియరు టీవీ షోస్లోనూ గేమ్స్లోనూ యూట్యూబ్లోనూ కిడ్స్ షోస్ పేరిట తనకు చూపిస్తున్న వాటిలో కొట్టడం, అరవడం లాంటి వైలెన్స్లు ఉండడం, దాంతో పవర్ అంటే వైలెన్స్ అనే భావనకు వస్తారండి. పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు, బోర్ ఫీల్ అవుతున్నప్పుడు, పార్టీలలో అన్కంఫర్టబుల్ డ్రెస్సుల్లో ఉన్నప్పుడు అగ్రెసివ్గా మారతారు. దీనికి తోడు అక్కడ ఉన్న మిగతా పిల్లలతో పోటీ. స్థూలంగా చెప్పాలి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీసు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, ఉద్యోగస్తులైన పేరెంట్స్తో సమయం గడపలేకపోవడం, ఇంకా బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉండడం లాంటివి కారణాలన్నమాట. ఈ బిహేవియర్కి మార్గాంతరాలు ఏమిటి అంటే, ఈ వయసు పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు వారికి అర్థమయ్యే భాషలో అక్కడ ఉండే గ్యాదరింగ్కి అనుగుణంగా ప్రిపేర్ చేయడం. అంటే పార్టీకి వెళ్తున్నామని, అక్కడ ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని, ఎవరిని కొట్టకూడదు అని, నీకు కోపం వచ్చినా ఏమైనా కావాలన్నా నాకు వచ్చి చెప్పమని, అక్కడ మిస్బిహేవ్ చేస్తే తమకు కోపం వస్తుందని, దాని పర్యవసానాలు ఉంటాయని నచ్చజెప్పడం. పిల్లల ఆకలి, దాహము, రెస్టు లాంటివి సమయానుకూలంగా చూసుకోవడం. ఎంత హడావుడున్నా పిల్లలను మధ్య మధ్యలో పలకరించి లాలించడం. వారు ఏదైనా చేయబోతుంటే అరవకుండా నెమ్మదిగా సందేశాత్మకంగా మాట్లాడడం. పిల్లల వెల్ బిహేవియర్ను అందరిలోనూ మెచ్చుకోవడం. అయినా సరే పిల్లలు వైలెంట్గా బిహేవ్ చేస్తుంటే చెయ్యి పట్టుకుని వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి నెమ్మదిగాను దృఢంగాను, ఆగిపో, ఇక్కడ ఇలా చేయడం ఒప్పుకోను అంటూ పక్కకి తీసుకెళ్ళి తనతో 2-3 నిమిషాలు కూర్చోబెట్టుకుని, చూడు నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు, కానీ ఇక్కడ ఇలా చేయకూడదు కదా, ఇంకోసారి చేస్తే మిగతా పిల్లలతో ఆడనివ్వను, ఇంటికి తీసుకుపోతాను అంటూ అక్కడ ఉన్నవారు ఎవరైనా ఇంటర్ఫియర్ అవ్వడానికి ప్రయత్నిస్తే ఏం పర్వాలేదండి నేను చూసుకుంటాను అని నవ్వుతూ వారించాలి. ఇది పిల్లలను ఇంకా శాంతపరుస్తుందండి. పిల్లల బిహేవియర్ విషయానికి వస్తే 2 నుంచి 4 సంవత్సరాల వయసు పిల్లల్లో అగ్రెసివ్గా ఉండడం కామన్ అండి. వారికి పనిష్మెంట్లు లాంటివి ఇవ్వకూడదు. 5 నుంచి 7 సంవత్సరాల వయసు పిల్లలు మనం చెప్పే రూల్స్ అర్థం చేసుకోగలరు. వీలైనప్పుడల్లా ఆ రూల్స్ని అతిక్రమిస్తే వచ్చే నష్టాలను చెప్తూ ఉండాలి. 8 సంవత్సరాలు దాటిన పిల్లలనైతే ఖచ్చితంగా మిస్బిహేవియర్ ఒప్పుకోను, ఈ లిమిట్స్ దాటితే పనిష్మెంట్స్ తప్పవు అని చెప్పాలి, కానీ ఎప్పుడు కొట్టకూడదండి. వీలు చేసుకుని అయినా పిల్లలు గ్రాండ్ పేరెంట్స్తో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలండి. ఇంట్లోనూ తల్లిదండ్రులు పిల్లలతో క్వాలిటీ సమయం వెచ్చించాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బేబీ సిట్టర్స్ లాంటి వారు ఇందులో ఎక్కువ సహాయపడలేరు. బాధ్యత పేరెంట్సే తీసుకోవాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.